పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో మెగా టోర్నీ ఆతిథ్యానికి సిద్ధమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ప్రతిష్టాత్మక వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులు దక్కించుకున్న పాక్ తాజాగా టోర్నీ వేదికలను ఖరారు చేసింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు నిర్వహించనున్నామని ఇటీవలి పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లకు ఇండియా పాకిస్తాన్కి వెళుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. వాస్తవానికి ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ఆడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు పీసీబీ బోర్డు కీలక సూచన చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను కరాచీ, రావల్పిండి, లాహోర్లలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. లాహోర్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇటీవలి ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ పాకిస్తాన్లో పర్యటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ప్రదేశాలను సందర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందా అనే సందేహాలు వచ్చాయి. ఇంతలో పీసీబీ ఐసీసీకి ఓ ప్రతిపాదన చేసింది. నాకౌట్ దశలో ఇండియా ఒకే వేదిక మీద కరాచీలో ఆడాలని కోరింది. ఒక దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నందున ఇండియా ఎలాగైనా ఆడాలని పాకిస్తాన్ పట్టుబడుతుంది. నాకౌట్ దశలో ఒకే వేదికలో ఆడాలని ప్రతిపాదన చేసింది. గత ఏడాది ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇరు దేశాల మధ్య గొడవ జరిగింది. 2008 తర్వాత నుంచి పాకిస్తాన్లో భారత్ మ్యాచ్ ఆడలేదు. ఈసారి ఎలాగైనా సరే భారత్ను రప్పించాలని పీసీబీ శక్తిమేర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే కీలక ప్రతిపాదన చేసింది. ఈ అంశంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.